హాయ్ రుకు. అమ్మ వచ్చింది. అమ్మా కింద ఉంది, వస్తుంది. రుకు రుకు తోడాదే రుకో రుకు. సారీ రుకు, ఐఎమ్ సారీ రుకు. అర్థమవుతుంది నువ్వు చాలా కోపంగా ఉన్నావు, నాతో మాట్లాడమని తెలుస్తుంది, కానీ ప్లీజ్ రుక్కు. ఏం చెప్తుంది? నెట్ఫ్లిక్స్ వస్తున్నావా? నా అకౌంట్ ఏమంటావా? మంచి మంచి సినిమాలు ఉంటాయి. దెయ్యాల దెబ్బ, తోడేలు కథలు, కరగోష్ కా కామోష్, శనిదేవుని లీలలు, సాహస బాళ్ళు, విచిత్ర కోతి. నువ్వేంటి ఇక్కడ? గుడ్ మార్నింగ్ అంకుల్. అది నేను అమ్మ మీతో మాట్లాడదామని వచ్చాను ఇక్కడికి. ఏరి కిందున్నారు, వచ్చేస్తున్నారు. నేను కాలేజ్కి 8 కల్లా స్టార్ట్ అవ్వాలి, పూజ కూడా చేసుకోవాలి. నాకు 8 minutes సరిపోతుంది అంకుల్. ప్లీజ్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. ఈరోజు ఆఫీస్ లేదా? నేను జాబ్ మానేశాను అంకుల్. ఎందుకని? మా అమ్మ శారీ బిజినెస్ చూసుకుంటున్నాను, మా అమ్మని కూడా ఒప్పించాను. ఎక్కడున్నారు మీ అమ్మగారు? కింద ఉన్నారు, ఎవరో తెలిసిన వాళ్ళు కనపడితే మాట్లాడుతున్నారు. ఏంటా మీ డాడీ? సర్లే, పని చేయలేదు. ఇప్పుడు ఎలా నవ్వించాలి? నవ్వింది. ఈయన మళ్ళీ మొదలుపెట్టినట్టున్నారు. నేను ఒకసారి మాట్లాడేసి వస్తానమ్మా. బాగానే వెళ్ళిపోయారు. నువ్వు ఇలా చేసిన ప్రతిసారి నాకేం నవ్వురాదు. నేను నీతో మాట్లాడను. ఐఎమ్ సారీ. మీ మామ లారీ, నా దద్దినంలో బూరి. నువ్వు రేపు చేస్తే నీ తద్దినం రోజు కూడా నేను సినిమాకి వెళ్ళిపోతాను. వెళ్ళు, అప్పుడు మన పిల్లలు నిన్ను కూడా చంపేసి ఆ భోజనాల్లో కలిపెట్టేస్తారు. ఎంతైనా ఇదే కదా మన ఇద్దరికి ఫస్ట్ గొడవ. అసలు మన ఇద్దరం నిజాలు మాట్లాడుకోకపోతే ఈ గొడవలేం రావు కదా. కరెక్టే. ఏంటి కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అయినా ఏంటి, జాబ్ మానేసి బిజినెస్ చేస్తావా? నీకంత సీన్ ఉందా? ఏయ్ ఎల్లబే. వచ్చేసా? ఏంటమ్మా మా వాడిని ఎక్కడికో వెళ్ళిపోమంటున్నావు? అదేం లేదాంటీ. సిస్టర్లో అంత ఎక్కొట్టయింది. ఇంకా 5 minutes టైం ఉంది అంకుల్. అమ్మా ఏదైనా చెప్పమ్మా, మాట్లాడు. మా వాడు కొన్ని విషయాల్లో మీకు నచ్చలేదని నాకు అర్థమైంది. పిల్లలు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడుతున్నారు. మావాడు కూడా పెళ్ళైన తర్వాత మీకు నచ్చినట్టుగా ఉంటానంటున్నాడు. పెద్దవాళ్లుగా మనం నిర్ణయం తీసుకునే సమయం ఇది. మీ అమ్మాయి అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా అంతా మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ నాన్నగారు ఒప్పుకోండి. చూడండి మేడం, మా అమ్మాయి ఇష్టపడింది అన్న ఒకే ఒక కారణం చేత నేను ఈ పెళ్ళి ఒప్పుకుంటున్నా. కానీ ఐఎమ్ సారీ టు సే, మీ అబ్బాయి నాకు నచ్చలేదండి. ఈ పెళ్ళి మీ అబ్బాయితోనే జరుగుతుంది, కానీ నాకు నచ్చకుండా జరుగుతుందంతే. ఈ కాలంలో చాలామంది ఆడపిల్లల తండ్రులాగే నేను నవ్వుతూ ఈ పెళ్లి జరిపించేస్తాను. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎంత లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు.